శంభో శంకర. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన మనందరం కూడా జీవిస్తున్నాం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏమీ సాధించలేరు, ఎవరు ఏమి చేయలేరు. అయితే భగవంతుడు ఎక్కడున్నాడు అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్రూరునితో చెప్తాడు, అక్రూరా, దేవతామూర్తులను అనేక మంది ఆరాధిస్తారు, చాలా భక్తితో ఆరాధిస్తారు, మంచిదే. కానీ ఆ దేవతామూర్తులను ఉన్న రూపాలనే దేవతలు అనుకుంటే అజ్ఞానం. అది ఆ దేవతామూర్తుల గుణగణాలు ఎవరైతే తెలుసుకుంటారో, ఆ గుణగణాలు ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు మాత్రమే వారు నిజమైన భక్తులు అవుతారు, భగవంతుడి దగ్గర అవుతారు. భగవంతుని యొక్క అనుగ్రహం వారికి ఉంటుంది. లేదు, అందులో ఉన్న ఆలయాల్లో ఉన్న దేవతామూర్తుల యొక్క విగ్రహాలను వారి దేవత అనుకుంటూ ఉంటే మనకు జ్ఞానం అనేది రాదు అంటాడు పరమాత్మ, స్వయంగా అంటాడు. గ్రామస్తులు లేచి, గురువుగారు, స్వార్థము నిస్వార్థం ఈ రెండు ఎప్పుడు ఎక్కడ అన్ని చోట్ల ఉంటుందా? కొన్ని చోట్ల ఉంటుందా, ఉండదా? స్వార్థము నిస్వార్థము. స్వార్థము అంటే తన కోసము, తన వారి కోసం బాధపడేది స్వార్థం. నిస్వార్థం అంటే తనపర భేదం లేకుండా పేదవారు గొప్పవారనే విచక్షణ జ్ఞానం కలిగి ఏది మంచి ఏది చెడు, ఎవరికి ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించుకో సమానమైన దృష్టి కలిగి ఉండడాన్ని నిస్వార్థము అంటారు. స్వార్థము లేనిదే నిస్వార్థం. కనుక మానవులు స్వార్థం పెంచుకుంటే వారు అందరి చేత కూడా హీనంగా చూడబడతారు. స్వార్థంతో ఉన్నప్పుడు మనం పోయాక కూడా అందరూ గొప్పగా చెప్పుకుంటారు, పుణ్యాత్ముడు ఇది చేసిపోయాడు అని. కనుక అలాంటి రాజులు, పరిపాలన ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు, ప్రజల కోసమే బతికినారు అంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. కనుక స్వార్థము నిస్వార్థం అనేది మానవులను అనేక విధాలుగా అనిపిస్తుంది. స్వార్థం అంటే అత్యాశ, దురాశ, పేరాశ పెరిగిపోయి చేయకూడని పనులు చేస్తూ మోసము, అనేక విధాలుగా వంచన, అమాయకుల్ని వంచడం, ఇవన్నీ గుణాలు చుట్టుకుంటాయి. నిస్వార్థమైతే దయ, జాలి, కరుణ, ప్రేమ, పేదవారు వీళ్ళకి సహాయం చేయాలి, అందరూ కూడా ఎప్పుడు కూడా దయార్థ హృదయం కలిగి ఉండండి, మాధవ సేవ అన్నారు, లేని వారికి ఉన్నవారు సహాయం చేయండి. ఇది ఈ విధంగా నిస్వార్థం ఉంటుంది. ఒకప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతను ప్రజలను ఎలా పరిపాలించాలో కొత్తగా రాజు అయ్యాడు. మంత్రి గారు అడిగాడు, అయ్యా మంత్రి గారు, నేను ఎలా పరిపాలించాను? సో అయ్యా, మీరు గొప్పగా పరిపాలించాలంటే ప్రజల కోసం పట్టించుకోండి, ప్రజల బాధలు పట్టించుకోండి, ప్రజల కష్టాలు పట్టించుకోండి, ఎవరు ఏ విధంగా బాధపడుతున్నారో అక్కడక్కడ వెళ్ళండి, చూడండి, స్వయంగా మీరే వెళ్ళి తీర్చండి, అప్పుడు మీరు గొప్పవారుగా ఉంటారు, అందరూ గుండెల్లో పెట్టుకుంటారు, అది మంచిది అని చెప్పాడు. అవునా, అలా అయితే నేనేం చేయాలి? చాలా కాలం ఉండాలి, చాలా కాలం ఉంటే చాలా కాలం జీవించాలి, చాలా కాలం జీవించాలంటే ఏం చేయాలి అని మంత్రి అడిగాడు. మంచి పనులు చేయడానికి చాలా కాలం జీవించాలా? ఇదేదో ఆశ్చర్యంగా మనసులో అనుకో, నీకేమన్నా రాజు కదా, ఏమన్నా అన్నామనుకో వాడే శిక్షిస్తాడు, మాకు తెలియదు. మళ్ళీ అందులో అది పాత మంత్రి, ఈ కొత్తగా వచ్చిన వాడు ఒక యువరాజు, ఏం చెయ్యాలి? కాబట్టి మంత్రి, సరే ఈ కర్మ ఏదో ఏడు అని చెప్పేసి ఏ దేవతలన్నా ప్రార్థించండి అన్నాడు. అవునా, అయితే ఏ దేవతను ఎలా ప్రార్థించాలన్నాడు. నీకు ఇష్టం వచ్చిన దేవతలు ప్రార్థించాలన్నాడు. సరే ఏం చేయాలి దానికి అన్నాడు. మంత్రాలు తంత్రాలు అన్నీ చేయమన్నాడు. సో అంతా కూర్చుని అందరిని పిలిపించాడు, అన్ని హోమాలు యాగాలు చేశాడు, దేవతను ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏమి నీ కోరిక అన్నాడు. మీరెవరు అన్నాడు. నేను పరమేశ్వరుని అంటారులే నన్ను, నీకేం కోరిక చెప్పి ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఎందుకు నన్ను ఈ యొక్క యజ్ఞయాగాలు చేసి పిలిపించావు, చెప్పు నీకేం కోరిక తీరుస్తున్నాడు. నేను చిరకాలం జీవించాను. నువ్వు చిరకాలం జీవించాలా? బాగా ఆలోచించుకో. మళ్ళీ అడిగేసిన తర్వాత నేను తదాస్తు అన్నానంటే మళ్ళీ నేను ఏం చేయలేను, అది దైవవాక్కు. మామూలు వాళ్ళు మాట ఇచ్చి తప్పచ్చు, కానీ భగవంతుడు మాట ఇచ్చి తప్పడు అని చెప్పాడు. నేను చిరకాలం జీవించాలి
చిరకాలం జీవించాలి, చిరంజీవిగా ఉండాలి, నాకు సావు అనేది ఉండకూడదు. మళ్ళీ ఆలోచించుకోనడా దేవుడు పరమేశ్వరుడు. ఇంత ఎన్నిసార్లు ఆలోచన అదే కదా నేను చెప్పేది. నాకు వచ్చేది నేను చిరకాలం జీవించాలి. నేను బాగా ఆలోచించాను. నేను చిరకాలం జీవించాలి. తదాస్తరే సరే పరీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి మంత్రికి చెప్పాడు, మంత్రి నువ్వు చెప్పినట్టు చేశాను, భగవంతుడు వచ్చాడు, నేను చిరకాలం జీవిస్తే ఈ ప్రజల్ని ఇప్పుడు చిరకాలం ఉంటారు కాబట్టి ఈ ప్రజల దగ్గర ఏమేమి కావాలో అన్నీ వసూలు చేసుకునేసి కదా నింపేస్తా, అట్లా ఇట్లా ఇట్లా ఏదో అంటున్నాడు. అయ్యా మీరు దేవుడిని ప్రార్థించేదానికి 10 మంది సహాయం చేయాలని కదా, మరి దాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు చిరకాలం జీవిస్తా అంటున్నారే, ఇంతకీ మీరు ఏం కోరారు దేవుడిని అని. నేను చిరకాలం జీవించాను. మంత్రికి అర్థమైపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ రాజుకి ఒక భయంకరమైన వ్యాధి పట్టుకుంది. అది మందులు మాకులు తీరే వ్యాధి కాదు. మంత్రి నాకెందుకు జబ్బు వచ్చింది, మనుషులకు రాకుండా జబ్బులు ఈ గుట్టలకు వస్తాయా రాజా, వ్యాధి వస్తుంది పోతున్నాడు. లేదు, నేను చిరకాలం ఉండాలని దేవుణ్ణి కోరాను, అయితే ఆయన నాకెందుకు జబ్బు రప్పించాడు, ఈ జబ్బు వల్ల మరణిస్తే ఏమవుతుంది అనుకున్నాడు. అనుకున్నాను మెల్లిగా ఇంకా రోగం పెరిగి నా స్థితి వరకు వెళ్ళిపోయాడు. మంత్రి గారు ఎందుకు ఇలా అయింది నాకు అన్నాడు. మీరు భగవంతుడు సరిగ్గా కోరలేదు అన్నాడు మంత్రి. బాగానే కోరినానే, నేను చిరకాలం జీవించాలి అన్నావు. నేను అంటే ఈ శరీరంతో చిరకాలం జీవించాలని అడగలే. ఏమడిగావు? నేను అన్నావు. నీ లోపల నేను పలికించేది ఏది? భగవంతుడు, ఆత్మ. ఈ ఆత్మ చిరకాలం ఉంటుంది, అది ఎక్కడికి పోదు. నీ శరీరం పోయినా అది చిరకాలం ఎక్కడి దగ్గర ఉంటుంది. ప్రతి ఆత్మకాలం ఇంకేదో ఆత్మకాలం ఎలాడుతూ ఉంటుంది. పుణ్యం చేసి ఉంటే పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. కనుక మీరు కోరిన తప్పు కోరుకున్నారు, అజ్ఞానంతో కోరుకున్నారు. భగవంతుడు సరే అన్నాడు, మీరు పోయేసి ఖచ్చితం అని చెప్పేశాడు. మనకి ఈ విధంగా మనం కోరుకునే కోరికలు ఇలా ఉండకూడదు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. సనాతన ధర్మంలో సర్వేజనా సుఖినో భవంతు. అంతేకాని సనాతన ధర్మంలో ఎవరినంటే వాళ్ళని హింసించాలని, ఎవరినంటే వాళ్ళని దూషించాలని, ఎవరినంటే వాళ్ళని అలా పీడించాలని ఏ ధర్మం చెప్పదు. ధర్మం తెలిసిన వాడు ఎవడు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ధర్మంలో ఈ యొక్క కథ వల్ల ఏం తెలుసుకోవాలంటే 10 మంది కోసం జీవిస్తే మరణించినా కూడా నువ్వు జీవించి ఉంటావు. గాంధీ మహాత్ముడు, గొప్ప గొప్ప వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహా గొప్ప మేధావి. ఇప్పటికీ ఆయన పేరు చరిత్ర నిలిచిపోతుంటుంది. ఎవరు రాజ్యాంగాన్ని అసలు భారత రాజ్యాంగానికంటే ఆయన అధ్యక్షతన ఒక కమిటీ కూర్చొని రాజ్యాంగాన్ని ఏర్పరిచింది. ఆయన అనేక దగ్గర రాజ్యాంగానికి కావాల్సినటువంటి అనేక మార్పులు ఇతర దేశాల నుంచి గ్రహించి దీన్ని మనకు ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచారు. మన సొంత రాజ్యాంగంతో పరిపాలనకు వచ్చింది. అంతకుముందు స్వాతంత్రం వచ్చినా బ్రిటిష్ వాళ్ళ అనుసరించి చేస్తూ ఉన్నారు. మనకంటూ సొంత రాజ్యాంగం ఉండాలి కదా అన్నప్పుడు అంబేద్కర్ గారు, మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు, ఆయన అధ్యక్షతను కూర్చున్నారు, చాలామంది చేశారు. కనుక ఇలా చిరకాలం నివసించే అర్థకుడు అంటే మరణించినా కూడా జీవి ఉంటారంటే అర్థమేమి? మీరు గొప్ప మంచి పనులు చేసిపోతే మీరు చనిపోయిన తర్వాత మీకు తలుచుకుంటారు. మీరు శరీరం పోయినా మీ యొక్క ఆత్మ అనేది అందరిలో ఉంటుంది. ఎందుకు? మహానుభావుడు, పుణ్యాత్ముడు ఇన్ని మంచి పనులు చేశాడు, మాకు ఎన్నెన్నో చేశాడు. ఆ భగవంతుడు అతను ఇంకొంతకాలం ఉంచింటే బాగుండు అనుకుంటాడు. కనుక మరణించి జీవించిన వాళ్ళు ఎవరు అంటే ఇలా మంచి పనులు చేసేవాళ్ళు. జీవించి ఉండి మరణించే వాళ్ళు ఎవరు అంటే ప్రజలకు ద్రోహం చేసేవాళ్ళు, ప్రజలను మోసం చేసేవాళ్ళు, ప్రజలకు అన్యాయం చేసేవాళ్ళు, ప్రజలను దోచుకునేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు జీవించి కూడా మరణించిన వాళ్ళు. కనుక మరణించి జీవించిన వాళ్ళు ఎవరంటే మంచి చెయ్యి, లేదు అని అంటే చెడు చెయ్యి. నువ్వు జీవించడం ఉండి మరణించే వాళ్ళ లెక్కే. గోవింద జ్ఞానినామయా దోషాన శేషాన్వితాం హరి క్షమశత్వం శేషైలసికామణి. గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటరమణ.